హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. చూడండి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. రోజు నేను చేసే మంచి మంచి టిప్స్ వంటలు మీకు రావడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి గులాబ్ జామ్ని ఎలాంటి క్రాక్స్ లేకున్నట్లా మంచి స్పాంజ్గా స్మూత్గా రావడానికి కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాను. దీనిలోనూ లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా మార్కెట్లో దొరికే ఒక ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని ఈ విధంగా ఎలాంటి పొడి ఉండలు లేకున్నట్లా చేసుకొని కాచి చల్లార్చిన పాలను చూసుకొని ఎంత కావాలో అంత చూసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ పాలను తీసుకున్నాను. మీకు కావాలంటే నీళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. చపాతీ పిండి మాదిరిగా కలుపుకోకూడదు. ఈ విధంగా స్మూత్గా సున్నితంగా కలుపుకోవాలి. చూడండి, ఇంకా దీంట్లో నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 స్పూన్ అంత నెయ్యి వేసుకున్నాను. ఎక్కువ వేసుకోకూడదు. ప్యాకెట్కి 2-3 స్పూన్స్ అంటే ఒక ప్యాకెట్కి వేసుకోవాలి. మీరు 2-3 ప్యాకెట్స్ చేసేటట్లుంటే దాన్ని తగ్గట్టు వేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మెత్తగా కలుపుకొని దీన్ని సెట్ అవ్వనిస్తాము 10 మినిట్స్. అంతలోపు గులాబ్ జామ్ కావాల్సిన పాకాన్ని రెడీ చేసుకుందాము. ఈ విధంగా చూడండి, 1 కప్పు గులాబ్ జామ్ పిండికి 2.5-3 కప్ షుగర్ వేయాల్సి వస్తుంది. షుగర్ తక్కువ తినేవాళ్ళు 2.5 కప్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. 1 కప్పుకి 1 కప్పు పిండికి 3 కప్ నీళ్ళను వేయాలి. ఈ విధంగా వేసేసుకొని 3-4 ఇలాచీని వేసుకోవాలి. పౌడర్ను వేసుకునేటట్లుంటే లాస్ట్కి మెన్షన్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకునేటట్లుంటే ఇప్పుడు వేసేసి గ్యాస్ మీద పాకాన్ని పెట్టేస్తాము. ఈ తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 5-6-7 మినిట్స్ అలా ఉడికితే సరిపోతుంది. గ్యాస్ మీద పెట్టేసి ప్లేట్ వేసేసి పక్కన మేము పిండి కలిపి పెట్టుకున్నాం కదా గులాబ్ జామ్ను, క్రాక్స్ లేకున్నట్లు మంచిగా ఉండలు చేసుకుందాం. దీనికి ఒక ప్రాసెస్ ఉందండి. ఇలా ఈ విధంగా స్మూత్గా ప్రెస్ చేసుకుంటూ ఉండలు చేసుకుంటే ఎలాంటి క్రాక్స్ రావు. అలానే లోపల పిండి కూడా ఉండదు, గట్టికి రావు, స్పాంజ్ లాగా మెత్తగా బాగా వస్తాయండి. ఈ టిప్ని మీరు ఉపయోగించి చూడండి ఇంకోసారి చేసేటప్పుడు. చాలామందికి గులాబ్ జామ్ చేసేటప్పుడు లోపల పిండి అనేది వస్తూ ఉంటుంది. అలాంటి లేకున్నట్లు ఈ విధంగా ఇలా చేసేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా స్మూత్గా ప్రెస్ చేసుకుంటూ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎలాంటి క్రాక్స్ లేకున్నట్లు చేసుకున్నాను. నూనెలోకి వేస్తేనే ఇరిగిపోకున్నట్లు ఈ విధంగా ప్రెస్ చేస్తే నూనెలోకి వేసి ఇరిగిపోవు. ఇలా చేసేసుకొని చూడండి, పాకం అయితే రెడీ అయిపోయింది. ఇలా 5-7 మినిట్స్ ఉడికించాను అంతే. నేను ఉడికిచ్చేసి ఆయిల్ని చెక్కి పెట్టేస్తాము. ఆయిల్ కూడా పర్ఫెక్ట్గా హీట్ కావాలండి. హీట్ అయిందో లేదో చూసుకోవడానికి ఇలా చిన్న గులాబ్ జామ్ బాల్ని తీసుకుని ఈ విధంగా వేస్తే వెంటనే పైకి తేలకూడదు. ఈ విధంగా తేలాలి, బబుల్స్ మాదిరిగా రావాలి పైనకి. ఇలా వేసిన వెంటనే గరిటెతో తిప్పకూడదు. అవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తిప్పుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవడం ద్వారా పైకి తేలుతుంది. అలానే తిప్పుకుంటే ఇరిగిపోతాయి. చూడండి, మంచిగా గరిటెతో తిప్పుకుంటూనే ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన ఒకటే ఎర్రగా అయిపోయి లోపలంతా పచ్చిగా ఉంటుంది జామున్ అనేది. ఇలా గరిటెతో తిప్పుకుంటే అన్నీ ఒకే వైపు ఒకేసారి కాలుతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఎక్కువ మాడనివ్వకూడదు, అలానే పచ్చిగా వేపుకోకూడదు. ఇలా మీడియం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి. ఇలా వేపుకుంటే లోపల మంచి పర్ఫెక్ట్గా అవుతుంది. దీన్ని పక్కన తీసేసి కాలకాలేదు ఉన్నప్పుడే జామున్ పాకం చేసుకుంటాం. పాకం గోరువెచ్చగా ఉండాలి. ఇలా తీసిన వెంటనే దానిలో పాకంలోకి వేసేయాలి. ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు తీసిన దాన్ని పాకం గోరువెచ్చగా ఉండాలండి. చల్ల కాగకూడదు, అలానే కాలకూడదు. నెక్స్ట్ మిగతా వాటిని కూడా తీసేసుకొని పాకంలోకి వేసేసుకున్నాను.
అంతేనండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలాంటి టిప్స్తో. ఒకసారి యూజ్ చేయండి. పిండిని కూడా సున్నితంగా కలుపుకొని ఉండలు చేసేటప్పుడు ఇలా ప్రెస్ చేసుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకుంటూ చేసేసినారనుకోండి మంచిగా వస్తాయండి. అలానే లోపల ఎలాంటి పిండి పిండి లేకుండా అట్లా చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చినాయి. ఇలా ఒక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఉంచేసుకొని స్టవ్ చేసుకున్నామంటే లోపల చాలా స్పాంజీగా చాలా రుచిగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు. చూడండి ఫ్రెండ్స్ ఎంత స్పాంజీ ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. దీన్ని ఇలా బాదం పౌడర్ని వేసుకొని బాదంతో చేసుకున్నాను, కొంచెం వేసేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.